అందులో మీ శ్రేయస్సు కోరినవాడిని. భగవంతుడు అంటూ ఉంటే ఈ డబ్బు మరో రూపంలో నీకు తగలకపోతాడా? నిన్ను డిస్మిస్ చేశాం. చాలా సంతోషం. అమీనా, ఇంకా చూస్తానంటే కానీ టిఫిన్ చేస్తాం. అదేనండి పురుషోత్తమరావు గారు, నాగేశ్వరరావు గారి దగ్గర తమను పుచ్చుకున్న సదరు తనఖా బాకీ 2000 రూపాయల క్రింద ఇల్లు జప్తు చేయడానికి నన్ను పంపించారు. రైట్ గా మీకు ధర్మం కదా నాగేశ్వరరావు గారు. మరి ఇల్లు ఎవరికైనా అమ్మేసి మీ డబ్బు అసలు ఫైదాలతో సహా జమ కడతాను. ఒక్క నెల గడువు ఇప్పించండి. ఒక్క నెల. అంతవరకు ఆగడానికి వీల్లేదు. బ్రహ్మాండం బావగారు. ఇంకా అర్థం కానట్టుంది అయ్యగారికి. అట్టగా ఉంది బ్రహ్మాండం. కాస్త వివరంగా చెప్పు. రోడ్డు పురుషోత్తం బాబు, మనలో మనకి ఎందుకు వచ్చింది మాయగారి గోలా? అబ్బాయి గారు ఏదో ఆశపడి అడుగుతుండారుగా, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే పోలా? ఏమిటి పెళ్ళా? తెలిసింది. అయ్యో, ఈ విధంగా నన్ను అరకట్టులో పెట్టి అలవాటు చేస్తే మీ ఆట సాగుతుందనుకున్నారా? నాగేశ్వరరావు గారు, మా అమ్మాయి పెళ్లి విషయం నేను ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఆయన కోరితే నీటిగల పేదవారైనా సరే సంతోషంగా పెళ్లి చేస్తాను. అంతేగాని డబ్బుందనే డబ్బుతో మీలాంటి గొప్పవాళ్ళు లక్షలా చూపించినా సరే మేము లక్ష్యం చేయం. మీ చేతనేది చేసుకోండి. వెళ్ళండి. నోరు మోయి. ఆగండి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. అమ్మా బ్రహ్మానం బాగారు. ఎవడి కథానాయకుడు? ఇంకెవరు? ఆ హీరోయిన్ గారి వీరో. అదే కథ. అమీనా, ఇంకా చూస్తావేట? వెంటనే దప్తి జరిపించు. జరిపించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అమీనా గారు. అయ్యా, ఎంతండి పురుషోత్తమరావు గారు బాకీ? 2350 రూపాయలండి. ఓహో, సరే ఇదిగో 3000. మిగతా చిల్లర రసీదు మా గుమస్తా గారు చేతికి పంపండి. ఇస్తాం. మా ఐదోరోడు మంచి ఐడియా వేసాడే. వెళ్ళేస్తారు. అదే వారం సెలవిస్తారు. దయచేయండి. నాగేశ్వరరావు గారు నక్కందరికి వచ్చారు. అన్నీ కొత్త నోట్లే. నా నెత్తిలే. బాబు, సమయానికి దేవుడిలా వచ్చి కాపాడారు. నలుగురు నేను తలవంచకుండా నా గౌరవం నిలిపారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను బాబు. ఎంత మాట. మీ ఆశీర్వచనాలే మాకు 10,000. ఆ మిత్రుడు ఇంకా ఏ పాపానికి ఒడిగడతాడు? నాకు అదే భయంగా ఉంది. నాకు ఈ సంగతి ఇప్పుడే కోర్టులో తెలిసింది. రాణి కాస్త ముందే చెప్పుకుంటే ఇంతవరకు రానిచ్చేవాణి కాదు. ఇక మీకు ఏం భయం లేదు. నా గురించి నాకేమీ చింత లేదు బాబు. నా కన్న తల్లిని గురించి. అదే నేను చెప్పేది. ఇక నుంచి రాణి బాధ్యత అంతా నాదే. బాధ్యత మీదా? ఏమిటి బాబు మీరన్నది? మీరు అంగీకరిస్తే నేను రాణి వివాహం చేసుకుందామని. అలాగా? నిజమేనమ్మా? నిజమేనా? అనుకున్నాను. చదువుకున్న అమ్మాయి తగిన వీరిని వెతుక్కోవడంలో ఎప్పుడూ పొరపాటు చేయదని. వీటికి నా కోరిక నెరవేరింది బాబు. కలకాలం వస్తున్నాను. డామేజ్. రాణికి రాజేంద్రకు పెళ్లి నిశ్చయం చేసి నాకే శుభలేఖ పంపుతాను. కౌంటర్. పురుషోత్తం గారికి ఎంత పొగరు! అంతేనా? మన ఇద్దరం పనిగట్టుకెళ్ళి దంపతులు జీవించి చక్కా రావాలట. పొగర్లో ఓవర్ పవర్గా ఉంటే ఇది పని. ఇదంతా జరిగింది నీ వల్ల మ్యాన్. ఐడియా. ఇంతకీ మీకు కావాల్సింది రానియేగా? దానికి నేను ఉండగా. బావారు, ఆ థియేటర్ గారి ఇంటికి ఒక కన్నేసే ఉంచా. సమయం రానింది. చూస్తాగా. చూస్తాగా. అవల్ రైట్గా చేస్తాగా. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఒక్కటి అడుగుతూ 100 వాదిస్తాం. అది నీకు అలవాటు ఇది గ్రహపాఠం. పొరపాటు లేదని అడుగు. మీ అసలు నిజ పేరు ఏమిటి సార్? మన అసలు పేరు ఐపీ నాయుడు. ఐపీ? మీరు ఐపీఏ సార్? బుర్రదారు, నీకు బుర్ర ఉంది, అందులో బుద్ధి లేదు. మరి లేకపోతే ఆశ్చర్య ఐపీ పెట్టడానికి మన అసలు సిసల్ పేరు ఈశ్వర ప్రసాద్ నాయుడు గారు. నాయుడు నాయుడు ఏడ్రా నీకు బుద్ధి లేదు. ఎక్కడ? నమస్కారం సార్, క్షమించండి సార్, చూడలేదు. ఇప్పుడైనా చూసావు? చూసాను సార్.
నాయుడు నువ్వు ఏం చేసినా రక్తిగా ఉంటుంది. రక్తులు సార్ ముక్తి కావాలి కానీ. ముక్తి అవసరంలా? అది కావాలి సార్. సరే కానీ మార్కెట్ వెళ్ళాను సార్. కుళ్ళిపోయాయి సార్. కుళ్ళిపోయాయి? అదే సార్, కాయగూరలు కుళ్ళిపోయాయి సార్. నేను రవి కోసం వెళ్ళమంటే కాయగూరలు కుళ్ళిపోయాయి. ఓ మన రవే సార్. చూశాను సార్, కనిపించలేదు. మరీ మంచిగా ప్రాయంగా మాట్లాడేస్తున్నావు. మనకు అంతే సార్. నాయుడు సార్, ఇది అలా తప్పసం కాదు. అవును సార్. ఎలాగైనా కూటిలాగి ఆ రవిగాడిని వదిలేయండి సార్. వదిలేమంటాను. వదిలేయండి సార్. వాట్? మీకెందుకని వదిలేయండి సార్. నాయుడు అని నాకు వదిలేయండి సార్. ఆ రవి గారిని పిల్ల కట్టుకుని పిండి, ఆ పిండి నుంచి నూనె తీసి నేను తాగిన వరకు ఈ డప్పులు నేను నిద్రపడతా సార్. అవుతారా సార్? కాఫీ సార్. క్లబ్ లో సాసర్లు లేవు సార్. పర్వాలేదు సార్. ఇది నాయుడు టైం ఎంత? సారీ సార్, మీరు అనవసరంగా టైం అడిగి నా పక్కంతా పాడు చేశారు. టైం ఎంత? రాణికి ఇంట్లో ఆడదిక్కు లేదు. ఎలాగైనా బ్రతిమాలి నిన్ను ఇంటికి తీసుకుపోదామని వచ్చి. అవునమ్మా. అవునమ్మా, ఇక మీరు మాకు సాయంగా ఉండిపోవాలి. కొత్త కాపురం సాధనకండి అమ్మా. సాధనకమ్మా. అమ్మా సాధనడానికి నూరు రావడం లేదు బాబు. కానీ ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమన్నా చెప్తే మీ అబ్బాయి గారి కోపం వస్తుంది. కొట్టు కట్టేసి ముందు కారు ఎక్కండి అంతే. రామ్మా. రండమ్మా. రాణి కాఫీ తీసుకురా. కూర్చోమ్మా. అమ్మా నాయన, ఇలాంటి పిలుపు కోసం ఈ హృదయం ఇంతకాలం తప్పించిపోయింది. నీ అనురాగం, ఆత్మీయత ఒక్కొక్కటి అందుకుంటూ ఉంటే నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ, దుఃఖం, ఆవేదన అన్నీ హరించిపోతున్నాయి. నా మనసు ఇప్పుడు ఎంత సంతృప్తిగా, ఎంత సంతోషంగా ఉందో ఆ సర్వేశ్వరుడికే తెలుసు. రాజేంద్ర, నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీసుకోలేను. నిజంగా నీ తల్లి నా కోసమే నిన్ను కన్నదేమో బాబు. అలా అనుకున్నా అదంతా నా అదృష్టమేనమ్మా.